తాడేపల్లి ఉండవల్లి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు విచారణకు బుధవారం హాజరయ్యారు. మూడోసారి జోగి రమేష్ విచారణ మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో కొనసాగింది. విచారిస్తున్న నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ. ఈ సందర్భంగా గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద 2021లో జరిగిన కలకట్ట వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలుపునించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము. 11 గంటలకు స్టార్ట్ చేసాం. మీ ఎదురుగానే 1 గంటకి 27 క్వశ్చన్లకి ఎట్లా జరుగుతుంది దానికి సంబంధించి కౌంటర్ అప్డేట్ కూడా చేస్తాం మేము దాని మీద. సార్, ఇప్పటివరకు ఈ దాడి కేసులో ఎంతమంది మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, ఎంతమంది హ్యాండ్ ఓవర్ చేశారు మొబైల్స్ అండ్ పాస్పోర్ట్స్? ఇప్పటి వరకు 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం, 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. ఒకటి పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. 5 పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనం అయింది. ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకో పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు. ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్.